ప్రజల్ని మోసం చేస్తా అన్ని అనారోగ్యాలు స్వీట్లు అమ్మి కారణం మీరే అవుతా ఉన్నారు. నువ్వు గప్చిప్పు పానీపూరి అమ్ముతావు, గ్లౌజులు కూడా వేసుకోవు, దాంట్లో ముక్కులేలు పెట్టుకుంటావు, మూతిలేలు తినేటోళ్ళ తప్ప అమ్మేటోళ్ళ తప్ప. అరే అవునమ్మా, తిని మోసపోయేటోడు మోసపోతూనే ఉంటాడమ్మా. మనోళ్ళకే లేనప్పుడు వాడికి ఎట్లా పడుతుంది అంత ఒకటి చెప్పనమ్మా, మీ ఇంట్లో మీ అమ్మ నాయన మీ తమ్ముడు ఉన్నాడు, మన ఇంట్లో మన తమ్ముడు తప్పుదో పడుతున్నాడు అనుకో, అక్కనో చెల్లెనో తప్పుదో పడుతుంది, సరిదిద్దుకుంటామా సరిదిద్దుకోమా? తప్పకుండా సరిదిద్దుకుంటా. ఎస్, నా ప్రజలు మోసపోతా ఉన్నారు. దేశభక్తి ముసుగుతోని, కొంతమంది జాతీయవాద ముసుగుతోని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ పెట్టుబడిదారులను ఇక్కడ పిలిపించి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి మా ప్రజలు మోసపోతా ఉన్నారు. కాబట్టి మా స్వర్ణకారులను మేము చైతన్యం చేసుకుంటున్నాం, మా వైశ్యులను మేము చైతన్యం చేసుకుంటా ఉన్నాం, మా దగ్గర ఉన్నటువంటి చేనేత కార్మికులను మేము చైతన్యం చేసుకుంటున్నాం. బట్టలు ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుడు ఉంటాడు, బట్టలు నేసేటువంటి ఆయన ఉంటాడు, పత్తి ఇక్కడ పండుతుంది. ఈ పత్తి లారీల కొద్దీ సూరత్కు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అంగీలు లాగులు తయారైతే ఈ తెలంగాణకు వచ్చి అగర్వాల్ దుకాణాలలో అమ్ముకుంటాడు. అదే ఇక్కడ నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకుంటే, మన చేనేత కార్మికుడు మన పద్మశాలి అన్న ఓ పెద్ద కంపెనీ పెట్టుకుంటే నీలాంటి నాలాంటి